రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోతోందా? గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. కానీ ఈ మార్పు రాత్రికి రాత్రే మొదలు కాలేదు. ఇది చాలా కాలంగా నడుస్తున్న ఒక వ్యూహాత్మక ప్రణాళిక. 2024లో టీ20లకు, 2025లో టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలకడం ఈ పరివర్తనలో మొదటి అడుగు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించడంతో ఈ ప్రక్రియ ఒక స్పష్టమైన రూపం దాల్చింది. మరి 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ తన అపారమైన అనుభవంతో జట్టులో ఎందుకు కొనసాగకూడదు? ఇక్కడే ఒక కఠినమైన వాస్తవం దాగి ఉంది. ప్రస్తుతం రోహిత్ వయస్సు 39 ఏళ్లు. సౌతాఫ్రికా వేదికగా జరిగే 2027 వరల్డ్ కప్ నాటికి అతనికి 41 ఏళ్లు వస్తాయి. క్రికెట్ చరిత్రలో 41 ఏళ్ల వయసులో ఒక ఓపెనింగ్ బ్యాటర్ అత్యుత్తమ స్థాయిలో రాణించడమనేది గణాంకాల పరంగా దాదాపు అసాధ్యం. దానికి తోడు సౌతాఫ్రికా పిచ్లపై ఉండే సవాళ్లను ఎదుర్కోవాలంటే అద్భుతమైన ఫిట్నెస్ అవసరం. అందుకే 2027 వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు ఉండటం ప్రాక్టికల్గా సాధ్యం కాని విషయం. సరే, 2027లో ఆడలేడు అనుకుందాం. కాని ఇప్పుడే ఎందుకు పక్కన పెట్టాలి? ఈ ప్రశ్నకు సమాధానమే యశస్వి జైస్వాల్. 2027 వరల్డ్ కప్కు ముందు భారత జట్టుకు కేవలం 20 వన్డే మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సౌతాఫ్రికా లాంటి కఠినమైన పరిస్థితుల్లో కొత్త ఓపెనింగ్ జోడీని నేరుగా బరిలోకి దించడం చాలా ప్రమాదకరం. అందుకే 24 ఏళ్ల యశస్వి జైస్వాల్ను భవిష్యత్ ఓపెనర్గా తీర్చిదిద్దడానికి ఈ 20 మ్యాచ్లు అత్యంత కీలకం. గిల్ కెప్టెన్సీలో ఆడిన 13 మ్యాచ్లలో రోహిత్ 46.91 సగటుతో అద్భుతంగానే రాణించాడు. కానీ గత 8 వన్డే ఇన్నింగ్స్లను గమనిస్తే కేవలం 241 పరుగులు మాత్రమే చేసి 30.1 సగటుతో 88.6 స్ట్రైక్ రేట్తో పవర్ ప్లేలో తన మునుపటి జోరును కోల్పోయాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్ 71.25 సగటుతో 97.6 స్ట్రైక్ రేట్తో అదరగొడుతున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై 86 బంతుల్లోనే 110 పరుగులు చేయడం అతని ఫామ్కు నిదర్శనం. జట్టు భవిష్యత్తు కోసం ఒక అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ను సిద్ధం చేయడానికి ఇంతకంటే సరైన సమయం మరొకటి లేదు. అయితే తెర వెనుక ఏం జరుగుతుందో అర్థంకాక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్కు పూర్తి స్వేచ్ఛనిస్తూ 2027 వరల్డ్ కప్ గురించి ఆలోచించకుండా తన సహజ సిద్ధమైన ఆట ఆడుకోమని చెబుతున్నాడు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వరల్డ్ కప్ ప్రణాళికలు కేవలం బోర్డు మీటింగ్లకే పరిమితమైన రహస్యాలు అని ప్రకటించారు. కాని వాస్తవమేంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ నుంచి ముందుకు సాగాలని అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎవరికి వారే తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కాదు. యువరక్తాన్ని జట్టులోకి చేర్చి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన ఒక అనివార్యమైన వ్యూహాత్మక పరివర్తన.